మరి అమ్మవారు వెనక ఎల్లమ్మ మరి గంగ గడిగి ఎరవతి వెనక గంగ మీద పడ్డదమ్మా ఎల్లమ్మ గంగ మీద పడ్డదమ్మ ఎల్లమ్మ కలకల కన్నీరునమ్మ గంగమ్మ కలకల కన్నీరునమ్మ ఎల్లమ్మ కన్నీరు తీయబట్టే రామరామ ఉలవ కన్నీరునమ్మ రామరామ ఇక ఉలవయ్యలాగబట్టే రామరామ ఇక ఓ తల్లి పార్వతమ్మ పార్వతమ్మ నన్ను ఏ పూజ చేసి నన్ను నన్నగన్నవా నన్ను ఏ నోమి నోమి నన్ను నన్నగన్నవా నన్ను ఏ నోమి నోమి నన్ను నన్నగన్నవా ఇక ఓనైన దంగవయ్యా దంగవయ్యా నన్ను ఎన్ని పూజలు చేసి నన్నగన్నవా నీ పూజ మీద మన్ను అయ్యావా నాయనా పూజ మీద పోయావా నాయనో పూజ మీద రాళ్ళు కొట్టావా నాయనా బ్రహ్మదేవా నాయనో రాజులెంత రాసినవు రావా నాయనా ఇక బ్రహ్మ రాసిన రాత రాకలమ్మో ఇక బస పెట్టి ఎక్కినా ఇక బండగోదు ఓదంటారో ఇక ఇచ్చినోడ ఈశ్వరుడా మారాయణ నువ్వు ఇచ్చి మరిసిపోతే వారా మారాయణ నీ ఎడవ బాధపడు కదరా మారాయణ ఇక ఎనగాలు దొక్కని మారాయణ ఇక కుడు బాధపడు కదరా మారాయణ యొక్కని వాడాయన ఇక ఓడాయన దంగమయ్యా దంగమయ్యా అమ్మవారి ఎల్లమ్మ నా తల్లి ఎల్లమ్మ రేణుగా రేణుగా గంగ ఒడ్డుకొని కలకల కన్నీరులో పోయి పట్టనమ్మో కారినా కన్నీరు కలవైపోతున్నది గుండెలా కన్నీరు కుమ్మవరిసి వైగురు పట్టనే అమ్మో అమ్మో ఇక రేణుకమ్మ కన్నీరు ఎక్కడ మాల్యమవుతున్నదమ్మా మరి ఎప్పుడైతే కనుక రేణుక ఎల్లమ్మ కన్నీరు కనుక గంగల్ల గంగదేవికి మాల్యం అందుతున్నదైనా అయ్యయ్య మరి గంగ చూసి మరి ఏమంట ఉన్నదమ్మా అయ్యయ్యో నా గంగ ఒడ్డు కొట్టుకునేవి ఎక్కడి నుంచో ఏ బాలలో వచ్చింది మరి అత్త తిట్టిందో మొగడు కొట్టిండు నా గంగ ఒడ్డుకు వచ్చింది కలకల కన్నీరులో పోతున్నదైనా మరి ఎప్పుడైతే కనుక నేను పోతే కనుక నా గంగలు కనుక ఆ బాల కనుక ప్రాణం తీసుకుంటదేమో మరి ఎప్పుడైతే కనుక గంగదేవి కళ్ళ చూసింది కనుక గంగ మరి గంగదేవి చూడబోతే కనుక ఎప్పుడు చూసిన పట్ట 16 వైరాసు ఉన్నదైనా మరి అమ్మవారు గంగదేవి కనుకనేమి మొగళ్ళ వంటి ముందు గుడ్డలు కట్టింది దెబ్బల వంటి రేఖ దొరుకుతుంది కాదల్లి గంగదేవినైనా అరే తొలుగుతాది గంగరా తొలుగుతాది గంగరా ఆ సొప్పుతాది గంగరా ఎదురు గడ్డాలెక్కడా దిగా గడ్డ దిగరా యాడి గోలా దగ్గర యా గంగలాది ఒడ్డుకు తల్లి రావచ్చరా యా డొల్లు డొల్లు మంటరా యా డొల్లు పడతా ఉండరా యా గంగలాది ఒడ్డుకు యా తల్లి రావచ్చరా ఎప్పుడైతే కనుక గంగదేవి కనుక గంగ ఒడ్డు ఎరవచ్చి ఏమంట ఉన్నదమ్మా అయ్యో బాలా నువ్వు ఎత్తుకోర కనుక కలకల కన్నీరు ఉడబోతున్నది ఉత్తరమా దక్షిణమా నీది ఏ రాజ్యం ఉన్నది ఏ ఊరు ఉన్నదమ్మా ఇంటవు ఇంటవు గంగమ్మ గంగమ్మ
ఎల్లమ్మనైనా మా తండ్రి శంకరుడు మా తల్లి పార్వతి మా పిల్ల తల్లి గంగదేవి ఉన్నదమ్మా రే ఓ బిడ్డ ఎల్లమ్మ ఓ బిడ్డ ఎల్లమ్మ ఆ పెట్టేటి ఎండల్లా అరే పెట్టేటి గాలిలా ఎక్కడ పోతా ఉన్నవా ఎక్కడ పోతా ఉన్నవా ఎక్కడ పోతా ఉన్నవా ఆ కొట్టేటి ఎండల్లా ఎవరు నిన్నో కొట్టివి ఎవరు నిన్నో ఇట్టివి కొడుకులు బాగా ఉన్నరా కొడుకులు బాగా ఉన్నరా ఆ మనమడు బాగా ఉన్నరా మనవారాలు ఉన్నదా మరి ఎప్పుడైతే కనుకనే గంగదేవి ఏమంటా ఉన్నదైనా బిడ్డారేడుగా ఎల్లమ్మను కొట్టేడి ఎండల పెట్టేడి ఎవరు ఎవరు కొట్టిరు ఎవరు నన్ను తిట్టిరు బిడ్డ అయ్యయ్యో అమ్మ గంగదేవి నా కొడుకు వెంట బాధలు కనుక నీ వద్దు ఏడం వచ్చినమ్మా అమ్మా మరి నీ కొడుకు పేరు ఏం పేరు నీ కొడుకు వెంట బాధలకు వచ్చినట్టు నీ కొడుకు పేరు ఏమనగా గంగదేవి నా కొడుకు పేరు చెప్తే కనుక రాముడే రాముడు రఘుపతి రాముడు ఎల్లమ్మ ఉత్తరం రాజుల్లా భూమియ పుట్టిండు దక్షిణుల్లా దండియ పుట్టిండు రాముడు పక్కన భగవంత బాణాలకు తోడు నా రాముడు మరి రాముడు పేరు చెప్పవాడు కనుకనే అమ్మవారు గంగదేవి గడగడగడుకుతున్నదైనా అమ్మ బిడ్డ రేణుక ఎల్లమ్మ నీ కొడుకు పేరు చెప్తే కనుక నా మాన్యపుండ కనుకనే మల్ల మెచ్చుతున్నదమ్మా అమ్మ మరి ఎప్పుడైతే కనుక నీ కొడుకు కనుకనే బొంగుర జాడల్లో వచ్చినప్పుడు కనుకనేమి మరి ఏమంట ఉన్నాడమ్మా బొంగుర జాడల్లో వచ్చి కనుక నా చెవు కోసం ముక్కు కొత్తాను కనుక నన్ను గడగడ కాలించిండు కనుక ఎప్పుడైతే నీ కొడుకు పేరు చెప్తే కనుక మా అన్నప్పుడు వల్ల వెచ్చుతున్నదమ్మా ఎప్పుడైతే కనుక సంక్రాంతి కాలం లోపల కనుకనేమి నేను సరిగా ఆపుకుంటున్నా కనుక నేను సరిగా ఆపుకుంటా కనుక సుట్ట తాగుతున్నానైనా సుట్ట తాగుదామని కుర్ర కొట్టుకుంటా అంటూ పెట్టుకోవాలి కనుక కుర్రాయి తీసుకొని ముక్కలు పెట్టుకున్నాడమ్మా మాడింది కానీ ఆ బర్రా మారలేదు బిడ్డ నీ కొడుకు పేరు చెప్తే మా అన్నప్పుడు వల్ల వచ్చిందమ్మో బిడ్డ రేణుక ఎల్లమ్మ నేను దాచుకోకుండా కనుక నేను దాచుకుని ఇల్లు చూపిస్తా ఎండవేమన్నా కనుక నేను ఇస్తే నాకు గట్ల పుణ్యం దొరుకుతుందేమో రేణుక ఎల్లమ్మ చాలి చక్రాపురి పట్నం ఉంటదమ్మా మరి చాలి చక్రాపురి పట్నం లోపల కనుక 4 జాతులు 18 కులాల వాళ్ళు కనుక నేను కురుమోళ్ళు కొల్లోళ్ళు కనుక కాపోళ్ళు మరి కర్ణపొల్ల వాడలు ఉంటాయమ్మా మరి ముద్రాజు వాడలు ఉంటాయి మరి గౌన్ల వాడలు ఉంటాయి కుమ్మరోళ్ళ వాడలు ఉంటాయి అమ్మా ఆ వాడలల్లో పండి పోతే కనుక ఇంటి వాళ్ళైనా కనుక నిన్ను దాచుకుంటాను కనుక నీకు తలం ఇస్తారమ్మా మరి అమ్మవారు ఎప్పుడైతే కనుక గంగదేవి కనుక బిడ్డ కనుక మరి రేణుక ఎల్లమ్మకు ఇట్లా కనుక నేరులు పెట్టినారైనా మరి ఎప్పుడైతే కనుక గంగదేవి కళ్ళ కనుక బిడ్డ రేణుక ఎల్లమ్మ నువ్వు కనుక ఈ రూపాన్ని పోతే కనుక నీకు తలం దొరకదు రేణుక ఎప్పుడైతే కనుక నేను ముత్తైదు రూపం తీసి కనుక ఒక చేతి ఉడబోత ఉండే రూపం ఉండాలి ఒక చేతి ఉడబోత ముత్తైదు రూపం ఉండాలమ్మా నువ్వు జోగి వేస కట్టాలి బిడ్డో మరి సరే అమ్మ అన్నది కనుకనేవి అమ్మ నువ్వు ఎండ ఎవరంది నీడ తీస్తున్నా నీకు గట్లే పుణ్యం దొరకాలన్నది మరి రేణుక ఎల్లమ్మనైనా మరి ఎప్పుడైతే కనుక రేణుక ఎల్లమ్మ కళ్ళ చూసి కనుకనేమి ఏమంట ఉన్నదైనా మరి గంగదేవి కనుక రేణుక ఎల్లమ్మ మరి ఏమంట దేవనార్థి పెడుతున్నదైనా అమ్మ నాకు ఆదివారం నాడు కనుక మహిళలు ఉంటాయి సోమవారం నాడు కనుక పుట్ట పూజలు ఉంటాయి పుట్ట పూజలు అయిపోయినాక గంగ స్నానం ఉంటదమ్మా
మరి ఎప్పుడైతే కనుక నేను చొప్పబెట్ల దెబ్బ కట్టుకొని వాడవాడ గల్లి గల్లి తీసుకుంటా కనుక కొబ్బరికాయలతో నిమ్మకాయలతో బలనుకుంటే గుమ్మడికాయలు కొట్టుకుంటా కనుక మరి నీ గంగకాడి ఏర వస్తాడమ్మా. మరి ఎప్పుడైతే కనుక నీ గంగ లోపల కనుక నన్ను నీ పొట్ట లోపల దానం చేపించి కనుక నీ గంగలాది ఒడ్డు కనుక తెలుపులు నలుపులు 70 ఊర్ల పట్లు కొడతారు, పట్ల కూర్చోబెడతారమ్మా. నీకు గంగ కాడ కనుకనే ఉడక ఒడి వాళ్ళ బియ్యం పోతే కనుక నీకు గట్టంత మేకపోతే తెచ్చి మెట్టంత మలుపుద్ద తెచ్చి నీకు బలి ఇచ్చినాక కనుక తెచ్చి కనుక నీ పొట్ట లోపల వెళ్ళిపోయినాక కనుక నీకు మా ఎప్పుడైతే కనుక నీకు లగ్నం అయినాక కనుక నాకు మారు లగ్నం ఉంటుందమ్మా దేవి గంగమ్మ. అరే దేవి గంగమ్మ అమ్మ గంగదేవి నీకు ముందుగా లగ్నం అయినాక కనుక మారు వెళ్ళాలి మంగళవారం నాడు నాకు లగ్నం ఉంటుందమ్మా. అరే గిట్ట మాట్లాడంటారమ్మా రామ రామ శివ దేవత కళ్యాణమో